మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదు అని కానీ బీసీలకు సబ్కోటా అడుగుతున్నామని బీసీ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక డీసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో మహిళలకు సముచిత గౌరవం కల్పించిన పార్టీ తమదన్నారు. దేశానికి ప్రధానిగా ఇందిరాగాంధీ సేవలందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1980లో ప్రారంభమైన బీజేపీ మహిళలకు ఉన్నత పదవులు ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకిస్తలేదు, కానీ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టంగా బీసీల కోటా సబ్ కోటా కావాలని అడుగుతూ ఉంది. కాబట్టి మేము మహిళలకు సంబంధించి ముందు నుంచి కూడా ఓటక్కు కలగజేయడంతో పాటుగా ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మహిళలకు 50% కలగజేయడంతో పాటుగా మా భారత ప్రధానిగా, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, పార్లమెంటు స్పీకర్గా, ముఖ్యమంత్రులుగా అనేక మహిళలను చేసినటువంటి పార్టీ మాది. 1980 ఏప్రిల్ 6 నాడు ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఒక్క మహిళను కూడా అధ్యక్షులను చేసుకోలేదంటే వాళ్ళ పార్టీ యొక్క చిత్తశుద్ధి మహిళల పట్ల కనబడుతూ ఉంది. ఈరోజు రాజకీయంగా కుల గణన జరిగిన తర్వాత బలహీన వర్గాల లెక్కలు వస్తాయని తెలిసి, అవి వస్తే బలహీన వర్గాలకు కూడా మహిళల్లో రిజర్వేషన్లు ఇవ్వబడుతుందని తెలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకి, మనువాద ధర్మాన్ని అవలంబించే పార్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా డిలిమిటేషన్ తోటి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లులు చేస్తూ ఉన్నది. మంద బలం ఉందని, పార్లమెంట్లో సంఖ్యా బలం ఉందని ఇటువంటి చట్టాలను చేయడం ద్వారా భారతదేశంలో మహిళలను, ముఖ్యంగా బడుగు వర్గాలను అణిచివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మహిళల రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 100% ఎందుకంటే ఆ రోజు రాజ్యసభలో పాస్ చేయడం, బిల్లును స్థానిక సంస్థల్లో 50% కలగజేయడం, మా పార్టీ అధ్యక్షులు అత్యంత కాలంలో మహిళలు పనిచేయడమే కాక భారత ప్రధానిగా ఉక్కు మహిళగా ఉన్న ఇందిరాగాంధీ గారు మా నాయకురాలుగా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది ఢిల్లీలో. రేపటి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఒక వ్యూహాన్ని తీసుకొని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షల్ని, మహిళల పట్ల ఉన్నటువంటి ముఖ్యంగా సబ్కోటా ఎస్సీ ఎస్టీ బీసీ పరంగా ఉండేటువంటి దాని కొరకు పోరాటం జరుగుతుంది. లిమిటేషన్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తలేదు, కానీ మహిళా రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టంగా బీసీల కోటా సబ్ కోటా కావాలని అడుగుతూ ఉంది. కాబట్టి